గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. బోర్స్ అటామిక్ మోడల్ ఆటమ్ గురించి సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ దాంట్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మనం ఈ క్లాస్లో ఆ డ్రాబ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ డ్రాబ్యాక్, హైడ్రోజన్ ఆటంలో న్యూక్లియస్ లోపల 1 ప్రోటాన్ ఉంటుంది, న్యూక్లియస్ బయట 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. అలానే హీలియం ఆటంలో న్యూక్లియస్ లోపల 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి, న్యూక్లియస్ బయట 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తే ఇంకా ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అప్పుడు ఆ యాటమ్ని సింగిలీ అయనైజ్డ్ హీలియం యాటమ్ అంటాం. He+తో రిప్రజెంట్ చేస్తాం. ఈ He+ యాటంలో న్యూక్లియస్ లోపల 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి, న్యూక్లియస్ బయట ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అలానే లిథియం యాటమ్ కానీ తీసుకుంటే దాని న్యూక్లియస్ లోపల 3 ప్రోటాన్స్ 3 న్యూట్రాన్స్ ఉంటాయి, న్యూక్లియస్ బయట 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 3 ఎలక్ట్రాన్స్లో 2 ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేస్తే ఇంకా ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. అప్పుడు ఆ యాటమ్ని డబ్లీ అయనైజ్డ్ లిథియం యాటమ్ అంటాం. Li+2తో రిప్రజెంట్ చేస్తాం. ఈ ఆటం లోపల న్యూక్లియస్లో 3 ప్రోటాన్స్ 3 న్యూట్రాన్స్ ఉంటాయి, న్యూక్లియస్ బయట ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. హైడ్రోజన్ ఆటం లాగే ఈ ఆటమ్స్లో కూడా న్యూక్లియస్ బయట ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. అందుకని ఈ ఆటమ్స్ని హైడ్రోజన్ లైక్ యాటమ్స్ అంటాం. హైడ్రోజన్ లైక్ యాటమ్స్ అంటాం. వీటితో కంపేర్ చేస్తే ఇక్కడ న్యూక్లియస్ బయట ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటిల్ని కాంప్లెక్స్ యాటమ్స్ అంటాం. కాంప్లెక్స్ యాటమ్స్ అంటాం. బోర్ అటామిక్ మోడల్ హైడ్రోజన్ యాటంలో కానీ హైడ్రోజన్ లైక్ యాటమ్స్లో కానీ ఎలక్ట్రాన్స్ ఎలా రివాల్వ్ అవుతుంటాయి, వాటికి యాంగులర్ మూమెంటం ఎంత ఉంటుంది, వాటిలో స్పెక్ట్రమ్ ఎలా ఫామ్ అవుతుంది అనే వాటి గురించి సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిందే కానీ కాంప్లెక్స్ యాటమ్స్లో వాటిని ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అది ఫస్ట్ డ్రాబ్యాక్. ఎలా డిఫైన్ చేస్తాం? ఇట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ హైడ్రోజన్ యాటమ్ ఆర్ హైడ్రోజన్ లైక్ యాటమ్స్ బట్ నాట్ ఫర్ కాంప్లెక్స్ యాటమ్స్. అదే రాస్తాను. ఇట్ ఈజ్ applicable for hydrogen atom or hydrogen like atoms but not for complex atoms. సెకండ్ డ్రాబ్యాక్ వద్దాం. ఎలక్ట్రాను హయ్యర్ ఆర్బిట్ నుంచి లోయర్ ఆర్బిట్కి జంప్ అయినప్పుడు ఎనర్జీ ఎమిట్ అవుతుంది. ఆ ఎనర్జీని ఒక ప్రిజం గుండా పంపిస్తే స్పెక్ట్రల్ లైన్ ఫామ్ అవుద్ది. ఇది స్పెక్ట్రల్ లైన్. ఈ స్పెక్ట్రల్ లైన్ని హై రిజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్తో అబ్జర్వ్ చేస్తే సింగిల్ లైన్కి బదులు దగ్గరగా ఉండే చాలా లైన్స్ కనపడతాయి. వీటిని క్లోజ్లీ స్పేస్డ్ సెవరల్ లైన్స్ అంటారు. అలా సింగిల్ లైను క్లోజ్లీ స్పేస్డ్ సెవరల్ లైన్స్గా స్ప్లిట్ అవ్వడాన్ని ఫైన్ స్ట్రక్చర్ అంటాం. దీన్ని ఫైన్ స్ట్రక్చర్ అంటాం. ఆ ఫైన్ స్ట్రక్చర్ని బోర్ అటామిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అది రెండో డ్రాబ్యాక్. ఎలా డిఫైన్ చేస్తాం? It fails to explain the fine structure of the spectral lines.
అదే రాస్తాను. ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ the fine structure of the spectral lines. థర్డ్ పాయింట్కి వద్దాం. దీన్ని న్యూక్లియస్ అనుకుందాం. ఇది ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్. సెకండ్ ఆర్బిట్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిట్లోకి జంప్ అయింది అనుకుందాం. అప్పుడు ఒక స్పెక్ట్రల్ లైన్ ఫామ్ అవుతుంది. అలానే ఇంకొక ఎలక్ట్రాను థర్డ్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి జంప్ అయింది అనుకుందాం. అప్పుడు కూడా ఒక స్పెక్ట్రల్ లైన్ ఫామ్ అవుతుంది. అలానే ఇంకొక ఎలక్ట్రాను ఫోర్త్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి జంప్ అయింది అనుకుందాం. అప్పుడు కూడా ఒక స్పెక్ట్రల్ లైన్ ఫామ్ అవుతుంది. అయితే ఈ స్పెక్ట్రల్ లైన్ బ్రైట్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ స్పెక్ట్రల్ లైన్ బ్రైట్నెస్ కొంచెం తగ్గుతుంది. ఈ స్పెక్ట్రల్ లైన్ బ్రైట్నెస్ ఇంకా తగ్గుతుంది. బ్రైట్నెస్ని ఫిజిక్స్ లాంగ్వేజ్లో ఇంటెన్సిటీ అంటాం. అంటే ఈ స్పెక్ట్రల్ లైన్కి ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది, ఈ స్పెక్ట్రల్ లైన్కి ఇంటెన్సిటీ తగ్గుతుంది, ఈ స్పెక్ట్రల్ లైన్కి ఇంటెన్సిటీ ఇంకా తగ్గుతుంది. ఈ స్పెక్ట్రల్ లైన్స్కి ఆ ఇంటెన్సిటీలో వేరియేషన్స్ ఎందుకు వస్తున్నాయి అనే దాన్ని ఈ బోర్ అటామిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అది థర్డ్ డ్రాబ్యాక్. ఎలా డిఫైన్ చేస్తాం? ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇంటెన్సిటీ వేరియేషన్స్ ఇన్ ద స్పెక్ట్రల్ లైన్స్. అదే రాస్తాను. ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ the intensity variations in the spectral lines. నెక్స్ట్ పాయింట్కి వద్దాం. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతున్నప్పుడు వాటికి పార్టికల్ నేచరు ఉంటుంది, అలానే వేవ్ నేచర్ కూడా ఉంటుంది. ఆ వేవ్ నేచర్ వల్ల ఈ ఆర్బిట్లో తిరిగే ఎలక్ట్రాన్స్ స్టాండింగ్ వేవ్స్ని కూడా ఫామ్ చేస్తాయి. ఎలక్ట్రాన్స్కి ఉండే ఆ వేవ్ నేచర్ని బోర్ అటామిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అది నెక్స్ట్ డ్రాబ్యాక్. ఎలా డిఫైన్ చేస్తాం? ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద వేవ్ నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. It fails to explain the wave nature of the electron. నెక్స్ట్ పాయింట్, ఆటమ్ లోపల ఎలక్ట్రాన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అనే పాయింట్ని కూడా ఈ బోర్ అటామిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఎలా రాయాలి? ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆటమ్. ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ in the atom. నెక్స్ట్ పాయింట్, న్యూక్లియస్ చుట్టూ సర్టైన్ స్టేబుల్ ఆర్బిట్స్ ఉంటాయని బోర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే ఆ సర్టైన్ స్టేబుల్ ఆర్బిట్స్ ఎందుకు ఉంటాయి అనే పాయింట్ని కూడా బోర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. అది ఇంకొక డ్రాబ్యాక్. ఎలా రాయాలి? ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ why certain stable orbits
ఆర్ పర్మిటెడ్. ఇంకొక డ్రాబ్యాక్, ఈ స్టేబుల్ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అయ్యేటప్పుడు ఎటువంటి ఎనర్జీని ఎమిట్ చెయ్యవు అని చెప్పాడు. సో ఆ ఎనర్జీని ఎందుకు ఎమిట్ చెయ్యవు అనే దాన్ని బోర్ అటామిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అది కూడా వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్. ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ why the revolving electron does not emit energy. ఇవి బోర్ అటామిక్ మోడల్లో ఉండేటువంటి డ్రాబ్యాక్స్ లేదా లిమిటేషన్స్.